రైట్. సాతానికి ఒక సింహాసనం ఉంది అనేది రాసుకోవచ్చు. అలాగే వాడికి ఒక పరిపాలనా విధానం ఉంది అనేది రాసుకోవచ్చు. వాడి పరిపాలనలో కూడా కొంతమంది ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు అని రాసుకోవచ్చు. వాడి పరిపాలనలో కూడా వాడి పక్షమున యుద్ధం చేయటానికి సేనలున్నాయి. రాజు అంటే ఒట్టి సింహాసనమే కాదు, పరిపాలనా విధానం, సామ్రాజ్యం, అందులో వాడి ఏలుబడి కింద ప్రజలు, అలాగే వాడి పక్షమున యుద్ధాలు చేయటానికి సైన్యాలు, వాటిని నడిపే అధిపతులు, ఇట్లాగా వాడొక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నాడు అనేది మనం మర్చిపోకూడని విషయం. దేవుడు ఎలాగైతే ఒక సింహాసనాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఎలా రాజై ఉన్నాడో, యెహోవా యుద్ధములో చేయటానికి కొంతమంది సైన్యం ఎలాగున్నారో, భక్తుల్ని కాపాడటానికి దూతలు ఎలాగున్నారో, వాళ్ళతో యుద్ధం చేసి మనల్ని ఎఫెక్ట్ చేయడానికి సైతాను కూడా దూతలు అంతే ఉన్నారు. దీన్ని బట్టి మొత్తం టోటల్గా భూమండలాన్ని మనం పరిశీలిస్తే, విశ్వాన్ని పరిశీలిస్తే మొత్తం మీద 2 ప్రభుత్వాలు రాజ్యం చేస్తున్నాయి. ఒకటి దేవుని ప్రభుత్వం, 2 సైతాను ప్రభుత్వం. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. ప్రకటన గ్రంథము 2:12లోనేమో సాతాను సింహాసనాన్ని గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 14-16 2 అధ్యాయాల్లో వాడు లోకాధికారి అని మాట్లాడాడు. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయములో సైతానే డైరెక్ట్గా యేసు ప్రభుతో అంటున్నాడు, ఆయన ఒక నిమిషములో, సైతాను ఈ ఒక నిమిషములో యేసు ప్రభుకి, చూడండి 4వ అధ్యాయము 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, లూకాసు వార్త 4:5,